నేడు ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూకంపం సంభవించింది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూకంపం సంభవించడంతో జనం కూడా అటు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 5.0గా నమోదైంది. అయితే ఈ భూకంపం అనేది ఎలా సంభవిస్తుంది? మనతో మాట్లాడేందుకు జియాలజీ ప్రొఫెసర్ మల్లికార్జున రెడ్డి గారిని వారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఈ భూకంపం అనేది ఎలా సంభవిస్తుంది? ఈరోజు జరిగినటువంటి స్వల్ప భూకంపాన్ని ఎలా చూస్తారు? భూకంపం మనకు ఇవాళ పొద్దున 7:30 ప్రాంతాల్లో మనకు సంభవించింది. ఇది ములుగు జిల్లాలో ములుగు నుంచి 55 కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఏటూరు నాగరం గోదావరి నది పరివాహకంలో మనకు భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉంది. సో ఈ భూకంప కేంద్రం నుంచి మనకు భూకంపం మొదలై 5 రిక్టర్ స్కేల్పై 5గా నమోదై అది మన తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత పక్కన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రం వరకు విస్తరించింది దాని యొక్క ప్రకంపనలు. సో మనం అందరం కూడా ఇలా పొద్దున ఫీల్ అయినది అవుతుందో దాని రిక్టర్ స్కేల్పై దాని యొక్క నమోదైనటువంటి తీవ్రత కేవలం 5. సో ఇక్కడ జరిగిన భూకంపం ఎలా వచ్చింది అంటే, మనకు యాక్చువల్గా భద్రాచలం, ఈ కొత్తగూడెం ఏరియాలో భ్రంశాలు అనేటివి ఉన్నాయి. ఈ భ్రంశాలు అంటే ఏంటంటే భూమి లోపల ఉంటే పగుళ్ళు. ఈ పగులు ఏతుందో ఆ పగులు అయిన ప్రాంతాల్లో భూమి రెండు ఖండాలుగా విడిపోతుంది. అయితే ఎప్పుడైతే ఒక ఖండం ఇంకో ఖండం రెండు చిన్నగా జరుగుతాయో, అంటే స్థానచలనం సంభవిస్తుందో, అక్కడ ఆ స్థానచలనం సంభవించిన దగ్గర శక్తి ఉత్పత్తి అయి ఆ శక్తి భూకంప తరంగాల వలె వ్యాపించి మన భూమిలో అంతా కూడా విస్తరిస్తుంది. సో ఈ యొక్క 3 భూకంప తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి మన భ్రంశాల ద్వారా వచ్చాయన్న. ఆ 3 భ్రంశాలు ఏంటి అంటే, ఒకటేమో భద్రాచలం కిన్నెరసాని గోదావరి భ్రంశము, తర్వాత ఇంకోటి భద్రాచలం లోయ భ్రంశము, గోదావరి లోయ భ్రంశము, మూడవది కొల్లేరు సరస్సు భ్రంశం. ఇలా 3 భ్రంశాలు ఉన్నాయి. ఈ 3 భ్రంశాలు అంటే భూమిలో ఉన్న పగుళ్ళు. ఈ పగుల వెంబడి ఎప్పుడైతే స్థానచలనం సంభవిస్తుందో అప్పుడు అక్కడ నుంచి శక్తి ఉత్పత్తి అయి భూకంప తరంగాలు వ్యాపించి భూకంపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ కొత్తగూడెం, భద్రాచలం మరియు వరంగల్ జిల్లాలో ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా భూకంపాలు రావడానికి ముఖ్య కారణం ఈ భ్రంశాలలో ఉన్నటువంటి కదలిక వల్లనే. అయితే ఇవాళ పొద్దున కూడా ఆ చిన్న కదలిక వలన మనకు ఈ యొక్క ఏటూరు నాగరం ప్రాంతంలో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉంది. ఆ భూకంప కేంద్రానికి కింద 10 కిలోమీటర్ల లోతుల నుంచి భూకంపం అనేది మొదలై అది అంతరికి వ్యాపించింది. అయితే ఈ భూకంపాలు మనకు 5 అంటే పెద్ద ఎక్కువ భూకంపం కాదు, ఒక మోడరేట్ భూకంపం, అంటే ఒక మోస్తరు భూకంపం. అది దానికి పెద్ద ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించదు. ఎప్పుడైతే 6 పైకి వస్తుందో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేది సంభవిస్తుంది. రిక్టర్ స్కేల్పై 6 నమోదైనప్పుడు కొంచెం తీవ్రత ఎక్కువ ఉన్నట్టు. అయితే భూమి పైన ఎప్పుడు భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఇలా చేయలేదు, ప్రతిరోజు మీకు 5-6 భూకంపాలు ఎక్కడో దగ్గర వస్తుంటాయి ప్రపంచంలో ఈ భూమి పైన. సో భూమి అంతా కూడా ఒకటే భూగోళం అంతా గుండ్రంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ భూకంపం వచ్చినా ఇంకో దగ్గర రికార్డ్ చేయవచ్చు. ఇప్పుడు ఇలా పొద్దున భారతదేశంలో వచ్చిన భూకంపం, మన ములుగు జిల్లాలో వచ్చిన భూకంపము అమెరికాలో రికార్డ్ చేశారు. అంటే భూకంప తరంగాలు భూమి మధ్య నుంచి ప్రసరించి అవతల వైపు చేరుకుంటాయి. అవతల వైపు చేరుకున్నప్పుడు అక్కడ వాళ్ళు రికార్డ్ చేయగలుగుతారు. ఇలా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ వచ్చినా కానీ భూకంపం అనేది రికార్డ్ అవుతుంది ప్రతి సిస్మోగ్రాఫ్ స్టేషన్లో. మనకు హైదరాబాద్లో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఉప్పల్లో ఉంది. అక్కడ భూకంప కేంద్రము భూకంపాన్ని రికార్డ్ చేసే పరికరం ఉంది, సిస్మోగ్రాఫ్ అంటారు దాన్ని. ప్రపంచంలో ఎక్కడ భూమి మీద భూకంపం వచ్చినా కానీ అది అక్కడ రికార్డ్ అవుతుంది. అయితే మనకు ఇక్కడ వచ్చిన భూకంపము 10 నిమిషాల్లోనే యుఎస్జిఎస్ వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ జియాలజికల్ సర్వే వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ చేసి మనకు ఆల్రెడీ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. మరి పొద్దున 7:30 నుంచి ఇప్పటి వరకు మనం మొత్తం ప్రపంచం భూమి మీద తీసుకుంటే ఇప్పటికీ 8 భూకంపాలు వచ్చాయి ఇప్పటికీ. అంటే అందులో చిలీలో వచ్చిన భూకంపం 5.3, మనకన్నా కొంచెం ఎక్కువ వచ్చింది. అలానే హవాయి ఐలాండ్స్ అమెరికా దగ్గర, తర్వాత అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో భూకంపం వచ్చింది, అలాస్కాలో భూకంపం వచ్చింది, పోర్టోరికో అనే ప్రాంతంలో 3 భూకంపాలు వచ్చాయి పొద్దు నుంచి. సో చిన్నగా 2 నుంచి 3.5, 4 వరకు కామన్గా వస్తూనే ఉంటాయి భూకంపాలు. 5 కూడా వస్తుంటాయి. సో ఇది పెద్దగా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే భారతదేశం మొత్తానికి మనకు కేవలము మనకు భూకంప కేంద్రాలుగా విభజించారు. ఏంటంటే జోన్స్ అంటాం వాటిని. అంటే భూకంపం తీవ్రతను బట్టి ఇక్కడ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది అని ముందే గుర్తించి ఎన్నో సంవత్సరాల తరబడి చేసినటువంటి రీసెర్చ్ కారణంగా మనం భూకంప జోన్ల కింద మనం డివైడ్ చేసుకున్నాం. అందులో మనది 2, 3, రెండేమో హైదరాబాద్ ఆ ప్రాంతం అంతా కూడా భూకంప జోన్ 2లో ఉంది. మనం నార్త్ తెలంగాణ, మన వరంగల్, భద్రాచలం అన్ని కూడా భూకంపం జోన్ 3లో ఉంది. 3 అంటే మోడరేట్ భూకంపాలు రావడానికి ఆస్కారం, ఒక మాదిరి భూకంపాలు వస్తాయి ఇక్కడ. అదే ఉత్తర భారతదేశం వెళ్తే 4-5 జోన్లో ఉంది. 4-5 అంటే అక్కడ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఒకవేళ భూకంపం వస్తే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మనం భూకంపాలు తీసుకున్నట్టయితే లాటూర్ భూకంపం మహారాష్ట్రలో, అట్లనే ఉత్తరకాశీ భూకంపం ఉత్తరప్రదేశ్లో,
అలానే గుజరాత్లో భుజ్ భూకంపం, రీసెంట్గా 2015లో నేపాల్లో భూకంపం వచ్చింది. సో ఈ ఉత్తర భాగాన వచ్చినటువంటి భూకంపాన్ని కూడా తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించేటివి. అదే మన దక్కన్ పీఠభూమి దక్షిణ ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపాలు అంత తీవ్రత ఉండదు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం పెద్ద సంభవించదు. అది పొద్దున వచ్చిన భూకంపం మనకు 5గా నమోదైంది కాబట్టి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు వచ్చినటువంటి భూకంపం ఇటు తెలంగాణలో గతంలో ఎప్పుడైనా వచ్చిందా, ఇదే మొదటిసారి సార్? తెలంగాణలో మీరు చరిత్ర తీసుకున్నట్టయితే మన కొత్తగూడెం భద్రాచలం ఏరియాలో 1969లో వచ్చింది భూకంపము. తర్వాత అప్పుడు ఏప్రిల్ మాసంలో వచ్చింది. తర్వాత 2018లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇవన్నీ కూడా నేను చెప్పిన కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి 3 భ్రంశాలు, అంటే అక్కడ ఆ 3 భ్రంశాల వల్లనే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ భ్రంశాల వెంబడి ఎప్పుడు కదలిక సంభవిస్తుందో అప్పుడు మనకు భూకంపం అనేది సంభవిస్తుంది ఈ ప్రాంతంలో. ఇవాళ చూసుకున్నట్టయితే 5.0గా నమోదైంది. ఇంత మోతాదులో వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు ఎట్లుంటుందంటే మనకు కేవలం 2 నుంచి మొదలుకొని 5 వరకు భూకంపాలు ప్రతిరోజు వస్తున్నాడు. ఇప్పుడే చెప్పాను కదా, పొద్దున్న నుంచి ప్రపంచంలో మొత్తం భూమి పైన మీకు 8 భూకంపాలు వచ్చాయి. అందులో మీకు 5.3 వరకు 5.3 చిలీలో వచ్చింది. సో ఇలా భూకంపాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి మనకు పెద్దగా దానివల్ల ప్రమాదం ఉండదు. కానీ ఎప్పుడైతే 5.5, 6 దాటుతుందో ఇంకా అప్పుడు ప్రమాదాలు మొదలవుతాయి. పక్కా ఇండ్లు ఉంటే, సిమెంట్ కాంక్రీట్తో ఉంటే కొంచెం ఏం కాదు. లేకపోతే మామూలు మట్టితో కట్టిన ఇళ్ళు కానీ, గుళ్ళ రాళ్లతో కట్టిన కూలిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక పక్కా ఇల్లు అంటే 6 దాటిందంటే, 6:30 దాటిందంటే ఇక వాటికి కూడా ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఎన్ని సెకండ్లు వచ్చిందండి, ఇలా పొద్దున 3 సెకండ్లు వచ్చింది, కొన్నిసార్లు 5 సెకండ్లు, 6 సెకండ్లు, 7 సెకండ్లు రావచ్చు. టైం పెరిగితే తర్వాత రిక్టర్ స్కేల్ పై ఆ యొక్క తీవ్రత కూడా పెరిగినప్పుడు ప్రమాదం ఎక్కువ సంభవించడం ఉంటుంది. మొత్తం మీద ఎలాంటి ప్రాంతాల్లో ఎక్కువ భూకంపం అవకాశం వచ్చి ఉంటుంది? భూకంపం అనేది ఎందుకు వస్తుంది? అదే భూకంపాలు అనేది వచ్చేది ఇంతకుముందు చెప్పాను. భూకంపం అనేది భూమిలో ఉండే భ్రంశాలు అంటే భూమిలో ఉన్నట్టు పగుళ్ళు. ఆ పగుళ్ళు వెంబడి 2 ఖండాలుగా విడిపోతుంది భూమి. 2 ఖండాలుగా విడిపోయి ఈ 2 ఖండాల మధ్యన ఎప్పుడైతే బాగా ఒత్తిడి గురవుతుందో ఆ ఒత్తిడి గురి ఒకటేసారి ఏమవుతుందంటే ఆ ఒత్తిడి రిలీజ్ అవుతుంది. కొద్ది కదిలినప్పుడు రిలీజ్ కాగానే అది భూకంప తరంగాలలో వ్యాపించి మనకు భూమి అంతా కూడా భూకంప తరంగాలు వచ్చి భూకంపాలు వస్తాయి. అయితే ఎక్కడైతే రిలీజ్ అవుతుందో ఆ రిలీజింగ్ పాయింట్ ఎపిసెంటర్ అంటాం మనం. ఎపిసెంటర్ నుంచి మనకు భూమి అంతా కూడా వ్యాపించి భూకంప కేంద్రం అంటాం తెలుగులో, అదంతా కూడా వ్యాపించి భూకంపాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వచ్చినటువంటి భూకంపం ఎక్కడ ప్రారంభమైంది, ఎంతవరకు విస్తరించిందంట? ఇవాళ వచ్చిన భూకంపం మన భూకంప కేంద్రము ఏటూరు నాగరం దగ్గర ప్రారంభమైంది. అది అక్కడ నుంచి మొదలుకున్నటువంటి భూకంపం ఎక్కడైతే కేంద్రం ఉంటుందో కేంద్రం దగ్గర కొంచెం ఎక్కువ తీవ్రత ఉంటుంది, దూరం వెళ్ళినా కూడా తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు అదే అందుకోసమే మనం ఇంకా ఈ రాష్ట్రం వదిలిపెట్టి ఇంకో రాష్ట్రం వెళ్తే అక్కడ అంత తీవ్రత ఉండదు, కానీ భూకంప కేంద్రం దగ్గర తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా 5 రిక్టర్ స్కేల్ పై వచ్చింది కాబట్టి అది పెద్ద ప్రమాదకరమైన భూకంపం కాదు. ఒకవేళ 7.8, 9 వచ్చింది అనుకోండి, తీవ్రత ఎక్కువ ఉంటుంది, నష్టం ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు నేపాల్లో 2015లో వచ్చినటువంటి భూకంపం ఏదైతుందో 7.9గా వచ్చింది. 7.9 రావడం వల్ల ఇల్లు మొత్తం నీలమట్టం అయిపోయి తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. సో అంత పెద్ద భూకంపం కాదు కాబట్టి మనం అంత ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ఇది మల్లికార్జున్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. 5.0గా నమోదైతే దాని ద్వారా ఎలాంటి ప్రమాదం జరిగే ఆస్కారం ఉండదని, 6కు పైగా నమోదైతే మాత్రం ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుందని వారు చెప్తున్నటువంటి పరిస్థితి.